ఈనాటి ప్రజాకళ కార్యక్రమంలో భాగంగా 80వ రోజు 90వ రోజు కార్యక్రమం చిమ్మపూడి ఫౌండేషన్ వారు సమర్పించు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సమర్పిస్తున్న చిమ్మపూడి ఫౌండేషన్ వారి సాహితీ శిఖరం సినారే సాహిత్య సంగీత రూపక ప్రదర్శన మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. దీనికి రచన మరియు దర్శకత్వం శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు. ఇందులో పాల్గొంటున్నటువంటి కళాకారులు లాస్యప్రియ జక్కు, శ్రీ విఎన్వి అభినవ్ రిషి, శ్రీ ప్రమద్వర జక్కు, శ్రీ మారెళ్లపూడి శ్రీకర్ గారు. మీ చప్పట్ల మధ్యన ఈ కళాకారులని వేదికకి ఆహ్వానిస్తూ ఇలాంటి నిజంగా తెలంగాణ కవి గాయకుల గురించి మనం ఇందాక సాహిత్యంద్ర గురించి మాట్లాడుకున్నాం. అందశ్రీ, అలాగే ఎంతోమంది దాశరథి గారు, తెలంగాణ వాగ్గేయకారులు. అందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గ మరొక పేరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట గ్రామంలో జన్మించి జ్ఞానపీఠ పురస్కారం వరకు ఎన్నో అద్భుతమైన పాటలు రాసి తెలంగాణలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది అభిమానాన్ని పొందిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఎవరు అవునన్నా కాదన్నా వారు ఎన్టీ రామారావు గారితోనే సాన్నిహిత్యం చేసి వారు మెచ్చిన గేయ రచయితగా కూడా నిలిచారంటే నిజంగా సి నారాయణ గారి గొప్పతనం చాలా మనం వర్ణించలేని. అటువంటి మహాకవి డాక్టర్ సి నారాయణ గారిని ఈరోజు ఈ వేదిక నుంచి స్మరించుకుంటూ సాహితీ శిఖరం సి నారాయణ అంటూ ఈ సాహిత్య సంగీత రూపక ప్రదర్శనని ఏర్పాటు చేసిన భాషా సాంస్కృతిక శాఖకి మరొకసారి మీ చప్పట్ల మధ్యన మా డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతూ చిమ్మపూడి ఫౌండేషన్ పెద్దలు శ్రీ శ్రీరామమూర్తి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు శ్రీరామమూర్తి గారిని మీ చప్పట్ల మధ్యన వేదికకి, అలాగే వారితో పాటు ఈ కార్యక్రమంలో ఈ రూపకంలో పాల్గొంటున్న కుమారి లాస్యప్రియ వేదికకు రావాల్సిందిగా కోరుతున్నా. శ్రీ విఎన్వి అభినవ్ రిషి, శ్రీ ప్రమద్వర జక్కు, శ్రీ మారెళ్లపూడి శ్రీకర్ గారిని మీ చప్పట్ల మధ్య వేదికకి ఆహ్వానిస్తూ 2 మాటలు చిమ్మపూడి ఫౌండేషన్ గురించి పెద్దలు శ్రీ శ్రీరామమూర్తి గారు తెలియజేస్తారు. తర్వాత ఈ రూపకం గురించి కూడా వారు ఈ రూపకానికి రచన దర్శకత్వం వేరే కాబట్టి రూపకం గురించి కూడా వారు వివరిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో ప్రజాకళ 99 డేస్ నిర్విరామంగా కొనసాగుతుంది, నిరాఘాటంగా కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిరంతరంగా నిరాఘాటంగా కొనసాగుతుంది. ఇందుకు ముఖ్య కారణమైనటువంటి డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిమ్మపూడి ఫౌండేషన్ తరఫున నేను సామాజిక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇవాళ సాహిత్య సంగీత రూపకం సరికొత్తగా రచించి మా పిల్లల చేత దర్శకత్వం వహించి మా పిల్లల చేత ఇక్కడ ప్రదర్శన చేయవచ్చున్నాను. మీ యొక్క ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ కలుగుతాయని. ఇవాళ అదృష్టం ఏంటంటే సరిగ్గా జూలై 29 నారాయణ రెడ్డి గారి జయంతి. ఇవాళ 29. ఇప్పటి నుంచి ప్రతి రోజు వరుసగా నారాయణ రెడ్డి గారి జయంతి ఉత్సవాలు 1-2 నెలల పాటు జరుగుతూనే ఉంటాయి. వారి పాటలు పాల్గొంటూనే ఉంటారు. వారి జీవిత ప్రస్థానం గురించి, సాహిత్య ప్రస్థానం గురించి మీకు సంక్షిప్తంగా చిన్న మాటలు చెప్తూ మా చిన్నారులు, మా పిల్లలు, చిరంజీవులు మధ్యమంలో వారి పాటలు కూడా పద్యాలు కూడా నారాయణ రెడ్డి గారి పాటలు పద్యాలు వినిపిస్తారు వితౌట్ మ్యూజిక్. ఎందుకంటే సహజంగా ఉండేటువంటి సాహిత్య సంగీత రూపం కాబట్టి వితౌట్ మ్యూజిక్ వాటి డైలాగ్స్ తోటి నారాయణ రెడ్డి గారి యొక్క విశ్వరూప సందర్శనం అంతా కూడా 1 గంటలో చూపించే ప్రయత్నం చేస్తారు. మీ ఆశీర్వాదాలు, ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఇందులో రచయితమైనటువంటి వాళ్ళని కూడా నేను పిలుస్తున్నాను. ప్రభుత్వ లాస్య ప్రియ
రాష్ట్రీయ ప్రియ అభినవశ్రీ ధర్మచార్య సభకు శ్రీ గారు నేను సెలవు తీసుకుంటున్నాను. కొద్ది క్షణాల్లో సాహిత్య సంగీత విభాగం ప్రారంభం అవుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. కవిత పంచకడితే కండువ సంగీతం అయితే లాల్చీ బంగారు చేరు అయితే కంచె అయితే చిరునవ్వులు సిరిసిరి మువ్వలైతే ఆయనే సినారి. పద్మభూషణ్ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత మహాకవి ఆచార్య సినారి సి నారాయణ రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన రచించిన విచిత్ర దాంపత్యం సినిమాలోని పి సుశీలమ్మ గారు పాడిన గానం శ్రీ గౌరీ శ్రీ గౌరీ అనే పాటను ఆలపించబోతున్నాను. శ్రీ గౌరీ శ్రీ గౌరీ శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన శ్రీ గౌరీ శ్రీ గౌరీ శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన శ్రీ గౌరీ శ్రీ గౌరీ సతిగా తన మేను చాలించి పార్వతిగా మరు జన్మ ధరించి సతిగా తన మేను చాలించి పార్వతిగా మరు జన్మ ధరించి పరమేశునికై తపించి పరమేశునికై తపించి ఆహరుమేన సగమై పరవశించిన శ్రీ గౌరీ శ్రీ గౌరీ నాగకన్యగా తాను జనించిన జగదంబయైనది హైమవతి. నాగకన్యగా తాను జనించిన జగదంబయైనది హైమవతి. లోకమున తాను ప్రభవించిన తరళాత్మయైనది మందాకిని. ఒదిగి ఒదిగి పతి పదములందు నివసించి ఉండు గౌరీ ఎగిరి ఎగిరి పతి సిగను దూకి నటించుచుండు గంగా లలిత రాగ కలిత తరంగ గౌరీ చలిత జీవన తరంగ రంగ గంగా ధవళాంశు కీర్తి గౌరీ నవభేణమూర్తి గంగా కల్పాంతమైన భువనాంతమైన క్షతి ఎరుగని మృతి ఎరుగని నిజమిది శ్రీ గౌరీ శ్రీ గౌరీ శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన శ్రీ గౌరీ శ్రీ గౌరీ
డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట గ్రామంలో 1931 జూలై 29వ తారీఖున మల్లారెడ్డి బుచ్చమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. వారి ఇంటి పేరు సింగిరెడ్డి అయినా నా ఇంటి పేరు చైతన్యం అని సగర్వంగా చాటుకున్నారు సినారి. ఈ సందర్భంలో మానవుడు దానవుడు చిత్రంలో అశ్వత్థామ గారు స్వరపరచగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బృందం గానం చేసిన ఒక గీతాన్ని వినిపిస్తాం. అణువు అణువున వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవా మనిషిని మనిషే కరిచే వేళ వేషం విషమై కురిసే వేళ నిపును మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికి అమర జీవులై వెలిగిన మూర్తుల అమర జీవులై వెలిగిన మూర్తుల అమృత గుణం మాకందించరావా. అమృత గుణం మాకందించరావా. అణువు అణువున వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవా జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృభూమి మొరపెట్టిన వేళ స్వరాజ్య సమరం సాధించి స్వాతంత్ర ఫలమును సాధించి ధన్య చరితులై వెలిగిన మూర్తుల ధన్య చరితులై వెలిగిన మూర్తుల త్యాగ నిరతి మాకందించరావా. త్యాగ నిరతి మాకందించరావా. అణువు అణువున వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవా. పదేళ్ల వయసులోనే పట్టుబడింది కవిత్వం. పల్లె పాట ఇచ్చిందని సంబరపడ్డారు. ప్రకృతి, వీధి నాటకం, బుర్రకథ, హరికథ, జానపద ప్రదర్శనల నుంచి గేయ రచన, గానం నేర్చుకున్నారు. ఆయన విద్యాభ్యాసం చాలా వరకు ఉర్దూ మాధ్యమంలోనే నడిచింది. ఇప్పుడు నేను పాడబోయే పాట పూజాఫలం చిత్రంలోని జానకి గారు పాడిన పాట పాడి వినిపిస్తాం. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకి కన్నులుంటే. పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోన చందమామ తొంగి చూచే. నీటిలోన కలువ భామ పొంగి పూచే. ఈ అనురాగమే జీవన రాగమై. ఈ అనురాగమే జీవన రాగమై. ఎదలో తేనె జల్లు విరిసిపోనా. పగలే వెన్నెలా జగమే ఊయలా కడలి పిలువ కన్ని వాగు పరుగు తీసే.
హనుమాజీపేట నుంచి హైదరాబాద్ చేరిన సినారే గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకులయ్యారు. అనేక కళాశాలలో ఆచార్యునిగా బోధ చేసి విద్యార్థులను ఎంతగానో ప్రభావితులను చేశారు. ఆయనకు గల శిష్య ప్రశిష్యుల సంఖ్య అనంతం. ఇప్పుడు నేను పాడబోయే పాట జీవన తరంగాలలో చిత్రం, ఘంటసాల గారుగా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. కడుపు చించుకు పుట్టిందుకరు, కాటుకు నిన్ను మూసేదొకరు, తలకు కరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. మమతే మనిషికి బందిఖానా, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. తాళి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు, ఈ కట్టెలు కట్టెలు కాల్చక మానవు, ఈ చితి మంటలకు మారవు, ఈ గుండెను ఆ మండను మంటక మానవు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగాను, అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా, రాష్ట్రపతి మండలి అధ్యక్షులుగాను, రాజ్యసభ సభ్యులుగా, సారస్వత పరిషత్ అధ్యక్షులుగా ఎన్నో పదవులు నిర్వహించి ఆ పదవులకే మన తెచ్చిపెట్టారు. ఇప్పుడు నేను పాడబోయే పాట అమెరికా అబ్బాయి చిత్రంలోని పి సుశీలమ్మ గారు గానం చేసిన ఏ దేశం ఏగినో ఎందుకు కాదు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. రాయప్రోలన్నాడు ఆనాడు అది మరచిపోవద్దు ఏనాడు, పుట్టింది నీ మట్టిలో సీత, రూపు కట్టింది దివ్య భగవద్గీత, వేదాలు వెలసిన ధరణిరా, వేదాలు వెలసిన ధరణిరా, ఓంకార నాదాలు పలికినావనిరా, ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు వికసించి మన నేల విజ్ఞాన కిరణాలు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు, గాంధీ చూపిన మార్గం విడవద్దు, గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు, గాంధీ
అందుకే నిరంతరం సాగాలి దీక్ష అందుకే నిరంతరం సాగాలి దీక్ష నవ్య సాహితీ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, సోవియట్ నెహ్రూ లాంచ్ అవార్డులు, ఎన్నో విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు మరియు సాహితీ రంగంలో అత్యున్నత పురస్కారమైనటువంటి జ్ఞానపీఠ అవార్డులను కూడా వారు అందుకున్నారు. ఆ పురస్కారానికి ఎన్ని నమస్కారాలైనా తక్కువే. ఇప్పుడు చెల్లెలి కాపురం సినిమాలో మహదేవన్ గారు స్వరపరచగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన పాటలు వినిపిస్తారు. చరణ కింకిణులు హల్లు హల్లు మన కర కంకణములు కల కడలాడగా అడుగులందు కల హంసలాడగా నడుములో తరంగములు గల వీర కచభర విలాస బంధుర తనులకిక చంచరించిపోగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి ఆడవే మయూరి హరియమునా సుందర తీరము హరిరమణీయ బృందావనము హరి విరిసిన పున్నమి వెన్నెల హరి వీచిన తెమ్మెరూయలా హరి చల్లని సైకత వేదిక అడసాగెను విరహిణి రాధిక హరి రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళీ గీతిక ఆడవే మయూరి నటన మాడవే మయూరి నా పలుకుల కెనయగు కురుకు చూపి నా కవితకు సరియగు నటన చూపిదిక ఆడవే మయూరి నటన మాడవే మయూరి. నారాయణ రెడ్డి గారి బిరుదులకు లెక్కే లేదు. అభినవ శ్రీనాథ, నవ్య గేయ కవి, గేయ చక్రవర్తి, గేయ భగీరథుడు, ఆంధ్ర రవీంద్రుడు, ధ్వని చక్రవర్తి, అభినవ జయదేవుడు, రసజగన్నాథుడు, ప్రజాకవి, నవరసాల మూర్తి వంటి బిరుదులెన్నో సినారేను వరించాయి. ఆయన కృతులపైన ఎంతో మంది రచయితలు పరిశోధక గ్రంథాలను వెలువరించారు. ఇప్పుడు నేను పాడబోయే పాట శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుంచి చిక్కీ గారు పాడిన పాట పాడి వినిపిస్తాను. చాంగురే చాంగు చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా, మజ్జారే మగరేడా మత్తైన వగకాడ అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా. ముచ్చటైన మొలక మీసముంది, భళా అచ్చమైన సింగపు నడుముంది, ముచ్చటైన మొలక మీసముంది, భళా అచ్చమైన సింగపు నడుముంది, జిగి బిగి మీనుంది సొగసులకు మోముంది, నీటి దొరవు అమ్మక చల్లా, నీ సాటి ఎవరుండుట కల్లా, చాంగురే చాంగురే బంగారు
రాజా చాంగు చాంగు రే బంగారు రాజా కైపున్న మచ్చ కంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు కైపున్న మచ్చ కంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు పచ్చల పిడిబాకు విచ్చిన పూరేకు గుచ్చుకుంటే తెలుస్తుందిరా మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా గుబులు కొనే కోడి వయసు లెస్స దాని గుబాలింపు ఇంకా హైలెస్స గుబులు కొనే కోడి వయసు లెస్స దాని గుబాలింపు ఇంకా హైలెస్స పడుచుదనపు గిలిగింత గడుచు గడుచు పులకింత ఉండనీయవేమి సేతురా కైగండలేక నిలువలేనురా చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా ఓ సినారె గారు 86 గ్రంథాలు రచించారు. మానవీయ విలువల కలువలు పూయించిన ఆ కవిశేఖరుడికి వేలాది శిష్యులున్నారు. ఆయన నిత్య చైతన్యశీలి, ప్రేమమూర్తి, సౌజన్య దీప్తి, అక్షర శిల్పి, రసరమ్య కవితానదాత, ఎందరికో స్ఫూర్తి ప్రదాత. సహనం ఆయనకున్న ధనం, మందహాసం ఆయన విలాసం, వక్తృత్వం ఆయన సహజత్వం, సమయజ్ఞత ఆయన విజ్ఞత, ఆయన గాంభీర్యం మన భావి తరాలకు ఇచ్చిన ధైర్యం. సినారె గారు ఎన్నో లలిత గీతాలు రచించారు. అందులో ఒకటి నేను పాడి వినిపిస్తాను. సాకుమా ఓ నీలి మేఘమా సాకుమా ఓ నీలి మేఘమా గగన వీణా మృదుల రాగమా సాకుమా ఓ నీలి మేఘమా గగన వీణా మృదుల రాగమా సాకుమా ఓ నీలి మేఘమా కవిరాజు నిన్ను చూచి నవనీతమైపోవా నవనీతమైపోవా నవగీతమైపోవా కవిరాజు నిన్ను చూచి నవనీతమైపోవా నవనీతమైపోవా నవగీతమైపోవా నిన్ను చూచి చంద్రుడు నిట్టూరు పొలు నింప నిన్ను చూచి చంద్రుడు నిట్టూరు పొలు నింప నిట్టూరు పొలు నింప నిన్ను వెళ్ళ పులకింప సాకుమా ఓ నీలి మేఘమా గగన వీణా మృదుల రాగమా సాకుమా ఓ నీలి మేఘమా గగన వీణా మృదుల రాగమా సాకుమా ఓ నీలి మేఘమా సాకుమా. గులేబ కావళి కథ చిత్రం నుండి జోసెఫ్ కృష్ణమూర్తి గారు స్వరపరచగా ఘంటసాల గారు, పి సుశీల గారు పాడిన యుగళ గీతాన్ని వినిపిస్తాము. నన్ను దోచుకొందువటి నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటి
తరింతును నీ చల్లని చరణముల నీడలోన తరింతును నీ చల్లని చరణముల నీడలోన పూలదండ బోలే కర్పూర కళిక బోలే కర్పూర కళిక బోలే ఎంతటి నరచాణము నా అంతరంగమందు నీవు ఎంతటి నరచాణము నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటి నామదే మందిరమై నీవే ఒక దేవతవై నామదే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటి ఎందరో రాష్ట్రపతులు ప్రధానులు గవర్నర్లు ముఖ్యమంత్రులు నాయకులు అధికారులతో సత్సంబంధాలున్నాయి సినారే గారికి. సినీ గీతాలు రాయడం మొదలుపెట్టాక ఆయన ప్రఖ్యాతి అంతర్జాతీయమై పరివ్యాప్తమైంది. సినిమా పాటకు సాహితీ సుగంధం అద్దారు సినారే. పాట విలువ పెరిగింది. ఆ నోట ఈ నోట ఏ చోట సినారే పాటే. ఇప్పుడు నేను పాడబోయే పాట సినారే గారు రాసిన పాట. మహిళ యొక్క గొప్పతనాన్ని గురించి వివరించే సుశీల గారు పాడిన పాట ఇప్పుడు పాడి వినిపిస్తాను. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక రామయ్యకి కన్న తల్లి ఒక రామయ్యకి కన్న తల్లి సకలావనికి కల్పవల్లి మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. మాటకు పాటకు దండం పెడతానన్నారు. సుఖమైన దుఃఖమైన నా భావన అన్న ఒకటే. అక్షరయోగి సినారే. ఇప్పుడిప్పుడే తెలిసింది వంచే కౌగిళ్ళున్నాయన్న అక్షర సత్యం తెలిపిన దార్శనికుడు. నడక నా తల్లి
పరుగు నా తండ్రి, సమత నా భాష, కవిత నా శ్వాస అన్న అక్షరయోగి అని ఆయన తెలిపారు సినారే గారు. సినారే గారు ఎన్నో గజల్ రచించారు. ఇప్పుడు ఒకటి నేను పాడి వినిపిస్తాను. ఇప్పుడిప్పుడే తెలిసింది కాటేసే పొదరిల్లున్నాయని, ఇప్పుడిప్పుడే తెలిసింది కాటేసే పొదరిల్లున్నాయని, ఇప్పుడిప్పుడే తెలిసింది కాచేసే వడగళ్ళున్నాయని, ఇప్పుడిప్పుడే తెలిసింది కాటేసే పొదరిల్లున్నాయని, పలకరించిన ప్రతి చూపు వెన్నెల చినుకే అనుకున్నాను, పలకరించిన ప్రతి చూపు వెన్నెల చినుకే అనుకున్నాను, ఇప్పుడిప్పుడే తెలిసింది విషమిగ చిమ్మే కళ్ళున్నాయని, ఇప్పుడిప్పుడే తెలిసింది కాటేసే పొదరిల్లున్నాయని, ఇప్పుడిప్పుడే తెలిసింది కాచేసే వడగళ్ళున్నాయని, పలకరించిన ప్రతి చూపు కాచేసే, పలకరించిన ప్రతి చూపు వెన్నెల చినుకే అనుకున్నాను, ఇప్పుడిప్పుడే తెలిసింది వంచించే కౌగిళ్ళున్నాయని, ఇప్పుడిప్పుడే తెలిసింది వంచించే కౌగిళ్ళున్నాయని, ఇప్పుడిప్పుడే తెలిసింది కాటేసే పొదరిల్లున్నాయని, ఇప్పుడిప్పుడే తెలిసింది కాచేసే వడగళ్ళున్నాయని, ఇప్పుడిప్పుడే తెలిసింది కాటేసే పొదరిల్లున్నాయని. నారాయణ రెడ్డి గారి చలోక్తులకు పడి పడి నవ్వుకునేవాళ్ళు. ఓసారి ఒక పుస్తకం రాయడం కన్నా ముద్రించుకోవడం కష్టం, రచన వేళ్లతో కూడుకున్న పని, ప్రచురణ వేలతో కూడుకున్న పని. ఒకసారి సభలో ఒక వక్త పదే పదే పూజ్యులు అనే పదం అంటుంటే, పూజ్యులు అంటే పూజనీయులు అనే అర్థం ఉంది, పూజ్యం అంటే సున్నా అనే అర్థం కూడా ఉంది. మరి మీరు అట ఇట అన్నారట సినారే గారు. అయితే ఒకసారి కరుణశ్రీ గారు సినారే గారిని అడిగారట, మీకు పిల్లలు ఎందరు అని. సినారే గారు అన్నారు, నాకు 4 ఆడపిల్లలు అని. మరి మగపిల్లలు అని అడిగితే కరుణశ్రీ గారు, సినారే గారు అన్నారట, నేను ఒక్కడినే మా ఇంట్లో మగపిల్లవాడిని అన్నారట. సినారే గారి పావన కరకమలాలతో పురుడు పోసుకుని నేడు 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతున్న సంస్థలెన్నో. వాటిల్లో వంశీ ఇంటర్నేషనల్, రసమయి, తేజ ఆర్ట్ సంఘం, సాధనా సాహితీ స్రవంతి, యువభారతి, సత్కళా భారతి, తెలుగు రథం, అభినందన, ఆకృతి ఇలా ఎన్నో సంస్థలు సాంస్కృతిక సామాజిక సేవా రంగాలలో ఖ్యాతి పొందుతున్నాయి. వారు అజాత శత్రువు, ఆత్మబంధువు, సంస్కార సింధువు. ఇప్పుడు పాడబోయే పాట రాముడు భీముడు చిత్రంలోని తెలిసిందిలే అని గానం చేసిన వారు పి సుశీల గారు, ఘంటసాల గారు. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే, తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే, చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే, చలి చూపు నీ పైన నిలిచిందిలే, చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే, చలి చూపు నీ పైన నిలిచిందిలే. ఏముందిలే ఇప్పుడేముందిలే, ఏముందిలే ఇప్పుడేముందిలే, మురిపించు కాలం ముందుందిలే, నీ ముందుందిలే. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే, వరహాల చిరునవ్వు కురిపించవా, పరువాల రాగాలు పలికి
అవునందున కాదందున అవునందున కాదందున అయ్యారే విధి లీలానుకొందునా అనుకొందునా తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే సొగసైన కలలేమో నాకున్నది చురుకైన మనసేమో నీకున్నది సొగసైన కలలేమో నాకున్నది చురుకైన మనసేమో నీకున్నది కనులేమిటో ఈ కథయేమిటో కనులేమిటో ఈ కథయేమిటో శృతి మించి రాగాన పడుతున్నది పడుతున్నది ఇప్పుడు మేము పాడబోయే పాట ఏకవీర చిత్రం నుంచి ఘంటసాల గారు సుశీల గారు పాడిన యుగల గీతం ఒకటి నేను శ్రీకర్ పాడి వినిపిస్తాను. తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆరాజు నీడవేను నీడు తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆరాజు నీడవేను నీడు నవ్వులా అది కావు నవ్వులా అది కావు నవ్వారి జాతాలు నవ్వులా అది కావు నవ్వారి జాతాలు రవంత శైలి రసరమ్య గీతాలు రవంత శైలి రసరమ్య గీతాలు ఆ రాజు ఈ రాజు అనుభవించునా ఆ రాజు ఈ రాజు అనుభవించునా అపరంజి కళలన్నీ చిగురించునా తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆరాజు నీడనవ్వెను నీడు పునరింటి మాటుగా ఉన్నాను పునరింటి మాటుగా ఉన్నాను పటరాధరలో కన్నాను చాటుగా పునరింటి మాటుగా ఉన్నాను పటరాధరలో కన్నాను కనయనాల కమలాలో కనయనాల కమలాలో కదలే తుమ్మెద పాడయిన్నాను ఎదలోన కదలే తుమ్మెద పాడయిన్నాను ఆ పాట నాలో పియను కని ఆ పాట నాలో పియను కని అనురాగ మధురై సాగని తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆరాజు నీడనవ్వెను నీడు ఇప్పుడు నేను లాస్యప్రియ నీరాజన్ సినిమాలో ఓపీ నయ్యర్ గారు స్వరపరచగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ జానకి గారు పాడిన ఒక యుగళ గీతాన్ని వినిపిస్తాము.
జగముంగిని సేయురా ఒక క్షణమైన నిన్ను వీడినా మదిపోయింది కన్నీరుగా మన ప్రతి సంగమం ఎదరుదయంగమం మన ప్రతి సంగమం ఎదరుదయంగమం నిన్ను చూడలేనుండలేను నిన్ను చూడలేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడలేనుండలేను నిన్ను చూడలేనుండలేను నిన్ను చూడలేనుండలేను నిన్ను చూడలేను. ఇప్పుడు ఆరాధన సమయంలో నేను ప్రమాణ ఒక యుగళ గీతం పాడి వినిపిస్తాను. గానం మొహమ్మద్ రఫీ గారు, ఎస్ జానకి. ఓ ప్రియతమా ప్రియతమా నామదే నిన్ను పిలిచిందిగా నాహి వేణు గానమై నా ప్రాణమై నామది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై నా ప్రాణమై నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై
ద్రోణాచార్య గారి చిత్రం నుంచి పి సుశీల గారు ఘంటసాల గారు గానం చేసిన మబ్బులో ఏముంది అనే యుగళ గీతాన్ని నేను అభినందించి పాడిపిస్తాను. మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది నా మనసులో ఏముంది మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు అవునా తోటలో ఏముంది నా మాటలో ఏముంది నా మాటలో ఏముంది తోటలలో మల్లియలు నీ మాటలో తేయలు నీ మాటలో తేయలు చేనులో ఏముంది నా మేలులో ఏముంది నా మేలులో ఏముంది చేరులో బంగారం నీ మేలులో సింగారం నీ మేలులో సింగారం ఏలులో ఏముంది నా పాటలో ఏముంది నా పాటలో ఏముంది ఏటిలో గలగలలు నీ పాటలో సరిగమలు నీ పాటలో సరిగమలు నీవులో ఏముంది నీవులో ఏముంది నీవులో ఏముంది నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది నేనులో నీవుంది సినాగా గారు రచించిన అసంఖ్యాకమైన ఆడిచాలల పద్యాలలో వారు దాసరి కృష్ణమాచార్య గారి గురించి వర్ణిస్తూ రాసిన పద్యాన్ని తెలిపిస్తారు. ననుగంధములాయని మనసు విరబూయ పిలుచువారి కైనందని పులకరించును గుండియ చెమరించు కనుగలన బుధశ్రునాలు ధనులై ప్రవహించు రాగాలు స్మరించు విభాగని నూతన కాంతితంత్రికల్ సినారి గారు ఎన్నో పద్యాలు రచించారు. అందులో నేను పాడి అన్ననలేని చింత హృదయాంతికమందు జనింపలేదు నాకెన్నడపైకి నవ్వు ప్రసరించు విషమును నాచు కవిగామెత్తినటి తెలగన్నలు అన్నలు ననులలో ననిపకల్ ఆచార్య నారాయణ రెడ్డి గారి జయంతి వర్ధంతి జయంతి 29/7/1931
వర్ధంతి 12/6/2017 మన తెలుగు వారంతా వారి జయంతి వర్ధంతులు 2 నెలల పాటు ఎంతో ఆదరాభిమానాలతో జరుపుకుంటారు. అలాంటి మహాకవి మహామనీషికి అక్షర నీరాజనాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు. శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు రచించిన సాహిత్యశిఖరం సినారే అనే రూపకాన్ని ప్రదర్శించేటువంటి అపూర్వమైన అవకాశాన్ని మాకు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అధ్యక్షులు గౌరవనీయులైన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి కృతజ్ఞతలు మరియు చేసిన ప్రేక్షక మహాశయులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సినారే గారి పాత్రను నమస్కరించుకుంటూ నమస్కారం. చాలా అద్భుతంగా అనిపించింది. ఒకసారి చప్పట్లు సరిపోలేదు. నిజంగా ఎలా అనిపించింది చెప్పాలి మీరు. సార్ చప్పట్లు ఒకసారి గట్టిగా. ఎంత ఆనందంగా ఉందంటే నిజంగా పాడిన పాట మట్టి మనుషులు జీవన నీరాజనం ఆరాధన అక్షర గారి అసలు సీనారే గారి పాటలంటే మనం మర్చిపోతాం. అందులో ఈ చిన్నానాలు చేసిన ప్రయత్నం ఆర్కెస్ట్రా లేకుండా కేవలం అసలు చాలా అద్భుతం ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్. నిజంగా ఈ వేదికకి ఈరోజు మన్నన్ని తీసుకునే చిన్నానాలకి మన భాషా సాంస్కృతిక శాఖ సగర్వంగా మేము చప్పట్లతో తెలియజేస్తూ చిమ్మపూడి ఫౌండేషన్ పెద్దలు ఈ సాహితీ రూపకానికి దర్శకత్వం వహించిన చిమ్మపూడి శ్రీరామమూర్తి గారి వేదిక ఆహ్వానిస్తున్న పెద్దలు వీరిని సత్కరించడానికి మా భాషా సాంస్కృతిక శాఖ మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సారథి డాక్టర్ విజయ్ జమన్ సార్ని వేదిక ఆహ్వానిస్తున్నాను. అలాగే మా సీనియర్ పార్టీకి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే చిమ్మపూడి ఫౌండేషన్ తరఫున పెద్దలందరినీ ఈ వేదికకి ఆహ్వానిస్తూ చిన్నారుల తల్లిదండ్రులకు తెలుసుకోవాలనుకున్న నాన్నగారికి అమ్మ చిన్న సంతోషపడతారు. నాకు అవకాశం ఇచ్చిన మా తాతయ్య గారు చిమ్మపూడి శ్రీరామమూర్తి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా అమ్మగారి పేరు ఉండేపూడి శారద, మా నాన్నగారి పేరు ఉండేపూడి మాధవరావు గారు. నేను డిగ్రీ పూర్తి చేశాను. మాస్టర్స్ చిమ్మపూడి గురువు గారి నమస్కారాలు తెలియజేస్తూ మా అమ్మగారి పేరు వెచ్చేటి ఉషారాణి గారు, మా నాన్నగారి పేరు వెచ్చేటి లక్ష్మీ నరసింహారావు గారు. నేను ఎంటర్టైన్మెంట్ ఇటీవల వరకు పూజ చేశాను. మమ్మల్ని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురుగారు. మా అమ్మ పేరు భారతి, నాన్నగారి పేరు రామలింగేశ్వరరావు. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసాను. నాకు అవకాశం ఇచ్చిన చిమ్మపూడి ఫౌండేషన్ చేసుకుంటూ మా నాన్నగారి పేరు ఆస్కర్ శర్మ, మా అమ్మగారి పేరు సూర్యపడి పద్మతి. నేను యూపీఎస్ సెక్రటరీ చదువుతున్నాను. చిన్నారులకి చిరంజీవి లాస్యప్రియ, చిరంజీవి కుమారి లాస్యప్రియ, చిరంజీవి అభినవ శ్రీ, కుమారి ప్రమద, అలాగే చిరంజీవి శ్రీకరికి మరొకసారి మన భాషా సాంస్కృతిక శాఖ పక్షాన నిజంగా గడిచిన కూడా తెలియలేదు. అంత మంచి పాటలు ఎన్నుకొని ఈరోజు మరొకసారి మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ పక్షాన ఇప్పుడే వచ్చిన సంచాలకులు భాషా సాంస్కృతిక శాఖ వారి ఆశీస్సులు కూడా అందజేస్తూ మరి ఈ కళాకారాన్ని సత్కరించే ముందు చిమ్మపూడి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెద్దలు ఈ సంగీత దానికి రచన దర్శకమైన శ్రీరామమూర్తి గారికి మా సాంస్కృతిక శాఖ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు అలాగే ఈ చిన్నారుల కళాకారులకి మా భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ప్రశంసల పత్రాలు కూడా జరుగుతుంది. ఎలాంటి ఆర్కెస్ట్రా లేకుండా ఇంత అద్భుతంగా ఈ పాటల్ని మధ్యలో చాలా మంచి మాటలతో అందించిన మరొకసారి ఈ పిల్లలందరికీ ఉజ్వల భవిష్యత్తు మనస్ఫూర్తిగా
మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఏదైతే వచ్చినందుకు మా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కల్చర్ పక్షాన స్వాగతం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మా చిన్నప్పటి ఫౌండేషన్ ఎక్కడైనా విలక్షణమైన కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఓ చోట వేసి ఇంకో చోట వేయం. అట్లా కొత్త కొత్త పరిణామాలు చేస్తూ ఉన్నాము. ఆడపిల్లలు చేసే భోజనాలు చేయించాను నేను. ఆడపిల్లలు చేసే భోజనాలు అంతా అశుద్ధి చేయాలి. మగవాళ్ళు అంటారు. మగవాళ్ళు చేసి భోజనాలు బ్రహ్మాండంగా పద్యాలు. ఇప్పుడు ఇలాగా పిల్లలు 20 మంది 23 మంది తయారయ్యారు నా దగ్గర. పద్యాలు ఆన్లైన్లో నేర్పారు. ఎక్కడ మనం రిహార్సల్ లేదు. ఆన్లైన్లో నేర్పారు. ఒక కొత్త విశేషము సభలో ఎవరికి ఒక కొత్త విషయం చెప్తాను. దాదాపు ఎవరికి తెలియదు. మబ్బులో ఏముంది అనే పాట లక్ష్మణ సినిమాలో వచ్చింది. ఆట 10 సంవత్సరాల ముందేనే నేను విన్నాను ఆ పాట. ఒక ముషాయిరు ఉర్దూ ముషాయిరు ముస్లిం సోదరులు నారాయణ గారికి అందిస్తే ఇదే పాట ఇదే ట్యూన్లో పాడి వినిపించారు నారాయణ గారు, మా బాబు గారు, ఆచార్య నారాయణ గారు. మబ్బులో ఏముంది మనసులో అక్కడే ఇలాగే ఇదే బాడీలో చూస్తే ఇదే బాడీ బాగుందని అక్షర 10 సంవత్సరాలుగా తీసుకున్నారు ఆ పాట. ఎంత విచిత్రమైన విశేషం చాలా ఆ సభలో పాట చేసేసాను. తీసుకెళ్ళి ఆ తర్వాత నారాయణ గారి మేము విలక్షణ సంగీత కార్యక్రమాలు మేము సమర్పిస్తాము. నాకు నిజంగా చాలా సభ్యులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీ, కార్యదర్శి, అప్పటి శ్రీనివాస్, అరవింద్ కుమార్, వీరందరూ మా ఫౌండేషన్ సభ్యులు. ఈ ఫౌండేషన్ తరఫున మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాంస్కృతిక శాఖ పక్షాన విజయ్ మల్మల్ సార్. మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన స్వప్నపూడి ఫౌండేషన్ గారికి అభినందనలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ వేదికకి మనం ఒకసారి మన్నెచ్చిన చెమ్మపూడి ఫౌండేషన్ చిన్నారులకి ఉజ్వలమైన భవిష్యత్తు ఒకసారి ఆ సరస్వతి మాతను ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమం దిగ్విజయ 90వ రోజు తెలంగాణ ప్రజాకళ సాహిత్య శిక్షణ పేరుతో సంగీత సాహిత్య రూపక ప్రదర్శన దిగ్విజయంగా పూర్తయింది. మరొకసారి రేపు మనం వైవిధ్యమైన కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం. భాషా సాంస్కృతిక శాఖ యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమైంది. అలాగే యూట్యూబ్లో ప్రోగ్రామ్ మొత్తం ఉంటుంది. దయచేసి షేర్ చేయండి. ఎక్కువ మంది చూసేలా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తారని ప్రేక్షక దేవుళ్ళని సంగీతాన్ని కోరుకుంటూ రేపు మనం మంచి కార్యక్రమంతో ముందుకు వస్తాం. 91వ రోజు 99 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఇంకా 9 రోజుల పాటు కొనసాగుతాయని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆనందిస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే పాత్రికేయ సోదరులకి కూడా ఈ వేదిక నుంచి కళాకారులను తెలియజేస్తూ ఈ కార్యక్రమం